నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? చందు మద్దిపాటి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. ఏ ఊరు సార్? వేంపాడే. ఓకే. వేంపాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే మీరు చూస్తున్నారు కదా, ఎవరి నోటంటే ఒకటే మాట, అస్సలు బాగోలేదనే మాట. అంటే బాగోలేదంటే రాష్ట్రంలోని వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ సంక్షేమ అభివృద్ధి జరుగుతుంది, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జై భవాని మాలేసుకున్నాం కాబట్టి చెప్పలేను. మంత్రులు మాట్లాడేది సంక్షేమం అంటే బూతుల సంక్షేమం ఒకటి జరుగుతుంది బాగా. అది మట్టుకి జనానికి బాగా అందుతున్నాయి, బాగా నేర్చుకుంటున్నారు. మా పిల్లలు కూడా బాగా మాట్లాడుతున్నారు బూతులు, టీవీ చూసి. బూతుల సంక్షేమం అయితే బాగా జరుగుతుంది. రాష్ట్రంలోని రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? చాలా భయంకరమైన, కొన్నాళ్ళ తర్వాత ఒక మ్యూజియంలో వ్యవసాయం వడ్లు ఇలా పండించారు, మొక్కజొన్నలు ఇలా పండించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 5 సంవత్సరాలు చేస్తే ఆ మ్యూజియం అనేది 5 సంవత్సరాల తర్వాత పెట్టేసుకోవచ్చు. మనం వడ్లు ఇలా పండించేవాళ్ళు బిళ్ళలు వేసుకుని ట్యాబ్లెట్లు వేసుకుని బతికేస్తాం. అది అంటే గిట్టుబాటు ధర దొరుకుతుంది అని చెప్పుకుంటున్నారు. ఒక సంవత్సరం వ్యవసాయం చేస్తే 1 ఎకరం అమ్మేసుకోవాలి. 10 ఎకరాలు వ్యవసాయం చేస్తే 1 ఎకరం అమ్మేసుకోవాలి. ఇంకెన్ని సంవత్సరాలు చేస్తాడు సార్? యూరియా బస్తాలు కానీ, ఇప్పుడు డిఏపి కానీ, పొటాష్ కానీ 400 నుంచి 600 దాకా ఉండే. పొటాష్ వచ్చి 1800, డిఏపి వచ్చి 1400, 1435 అలాంటి. మనం వడ్లు బస్తా వచ్చి ఐకేపీకి తోలమంటున్నాడు. తోలే పరిస్థితిలో రైతు పండించాక 5-6 నెలలు ఆగాలంటే ఆగలేడు. పరిస్థితి బాగోదు కదా. ఎక్కడో సట ఏదో వడ్డీకి తెచ్చో ఏదో తెచ్చి వ్యవసాయం చేసి పండించి అది ఐకేపీకి తోలి 6 నెలలకు ఇస్తాడో. నేనే ఒకసారి 2 లోడ్లు వేస్తే కౌలుకు చేసి ఎత్తే నాకు 8 నెలలకు బండి డబ్బులు. 8 నెలలకి ఆ వడ్డీ డబ్బులు సరిపోలే నాకు. నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? మళ్ళీ వ్యవసాయం ఎలా చేయాలి? నెక్స్ట్ ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ దాడవా పోసేస్తాం, నార్మల్ పోసుకుంటాం. దానికి పెట్టుబడి కావాలి. ఈ డబ్బులు వస్తుంటే రొటేషన్ అవుతూ ఉంటుంది. అది కూడా ఐకేపీకి వేసుకోకుండా బయటికి 1100, 1000కి అలాగా అమ్మేసుకుంటున్నారు. వాళ్ళే పెట్టారు స్కీమ్, ఎలాగో వేయడు. వాళ్ళే మళ్ళీ బ్రోకర్లను వాళ్ళే పెట్టారు. అలాగా దొంగసాటు వ్యాపారం వాళ్ళే చేస్తున్నారు. అలాగా ఇదేమి రైతుకి ఏమి లాభం ఏమి ఉండదు. అలాగే మొన్న సర్వేలు కూడా చేశారు, దాంట్లో చాలా అవకతవకలు కూడా జరిగినాయి అంటున్నారు. సర్వే అంటే ఇప్పుడు ఇది వరకు పాస్ పుస్తకం మీద మహాత్మా గాంధీ గారి ఫోటో, నేషనల్ ఫ్రంట్, ఇందిరాగాంధీ అలాంటి ఉండేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసి ఇచ్చారు మాకు. నాది ఒక 2 ఎకరాల ల్యాండ్ అనుకోండి, 1 ఎకరం 80 సెంట్లకి లైన్ చేసి పాస్ పుస్తకం ఒకటి ఇస్తున్నారు. ఇక్కడే ఉంది పాస్ పుస్తకం, మీకు చూపిస్తా. పాస్ పుస్తకం ఇచ్చారు. ఈ పాస్ పుస్తకం ఎకరం 80 సెంట్లకి ఇస్తున్నాడు. ఆ ఎకరం 80 సెంట్లకి ఈ 20 సెంట్లకి నా అసలు పొలం రావట్లా, ఎకరం 80 సెంట్లే వస్తుంది. దీని గురించి పక్క రైతు నేను కొట్టుకోవాలి మళ్ళీ. ఎందుకంటే ఆయనకి జైలు అలవాటు అయిపోయింది కదా, మేము కూడా జైలుకి వెళ్ళాలిగా మళ్ళీ. అది ఇక కంటిన్యూ చేస్తున్నాడు. ఇక మొత్తం ఏమి ఉండకూడదు, వ్యవస్థ అనేది ఏమి ఉండకూడదు. ఆయన ఒక్కడే ఉండాలి అక్కడ. ఈ జనం అంతా తిరుగుతూ ఉండాలి. అది జైలు చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇది 20 సెంట్లు లేదంటే మేము గొడవకి వెళ్తాం. ఆ పక్క రైతు వస్తాడు, అతనికి 4 ఎకరాలు అతనికి లేదని మేము మా దాంట్లో ఉందని అతని దాంట్లో ఉందని మేము ఇద్దరం ఘర్షణ జరుగుతుంది కదా. అది జగనన్న ఫోటో, అది అంటే కెమెరా ఆ ఫోటో చేసిస్తున్నాడు. మేము మా తాతలు సంపాదించిన ఆస్తులు ఇవి, మా నాన్నలు అలాగే కష్టపడి మా దగ్గర వరకు తీసుకొచ్చిన ఆస్తులు ఇవి. ఆయన ఫోటో ఏంటండి? ఆయన ఏమైనా సంపాదించాడా? మాకేమైనా పెట్టాడా? ఆయన ఫోటో ఏంటి మా పాస్ పుస్తకాల మీద? ఈ మళ్ళీ ప్రతి వీటి అన్నీ ఎందుకంటే వేస్ట్ పనులు ఇవన్నీ. దీనికి వచ్చేసరికి ఒక 100 రూపాయలు ఖర్చు అయిందనో, 200 ఖర్చు అయిందనో, సర్వేకు కోట్లు ఖర్చు అయిందని చెప్పి ఇవన్నీ వేస్ట్ పనులు అండి. అంత అవసరం లేదు కదా. మన రాష్ట్రం వెనకబడిపోయింది. ఇదే ఒక ఫ్యాక్టరీని తీసుకొచ్చి దాన్ని డెవలప్మెంట్ చేస్తే ఇప్పుడు కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగ వృత్తి చాలా ఉంది. చాలామంది ఆటోలు తోలుకుంటున్నారు, లారీలు తోలుకుంటున్నారు. మా విలేజ్లో చాలామంది ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అందులో నేర్చుకున్న ఉద్యోగం చాలామందికి రాలేదు కదా, వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బోర్డన్ని ఇవ్వచ్చు కదా. ఈయన ఫ్యాక్టరీలు పెట్టి ఈయనకు అధికారం వచ్చింది కదా. ఈ పుస్తకాలు, అమ్మ ఒడి అండి, అంత పిల్లలు పుట్టాక చదివించుకోలేనంత ఇవాళ 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా ఉంది కదా. ఆయన ఇచ్చే 15 ఏళ్ళు ఇస్తా ఉన్నాడు. 2 పిల్లలకి చదివే 15 ఏళ్ళు. భారతమ్మ చెప్పింది కదా, ఆయన గారు వస్తాడు, చెరుకు 15 ఏళ్ళు ఇచ్చేస్తారు, పంపించేయండి అమ్మా అన్నారు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్కి వెళ్దాం, ఏ స్కూల్లోనూ స్టడీస్ తినగలేవు, నమ్మకాలు లేవు. ఆ టీచర్లు వస్తున్నారో రావట్లేదో కూడా తెలియదు. మేమంటే వ్యవసాయానికి అక్కడ చేలోకి వెళ్ళకపోతే పొట్ట గడవదు, పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే కుదరదు. వాళ్ళు వస్తున్నారో రోజు చూసుకోలేంగా.
అందుకే కార్పొరేట్ స్కూల్కి పంపిస్తున్నాం. 40 నుంచి ఎల్కేజీ కాడ నుంచి 40 నుంచి 60,000 దాకా ఉంది. ఆయన ఇచ్చే 15,000 14,000 అన్నాడు. ఫస్ట్ సంవత్సరం 15,000 అని 14,000 ఇచ్చాడు, తర్వాత 13. ఇప్పుడు మొన్న రీసెంట్గా 9,000 వేసాడు. కొంతమందికి కూడా పడలేదు. ఏం చేస్తాడు? ఈ నా ద్వారాగానే చదువుకుంటున్నారని పెద్ద పెద్ద మీటింగులు, సభలు, వేల కోట్లు ఖర్చు పెట్టి సభలు పెట్టి బటన్ నొక్కడం అంత అవసరం అంటారా?